నమస్కారం. ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. నెల్లూరు జిల్లా కావలిలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం పట్టణంలోని మున్సిపల్ మినీ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి, ఆర్డీఓ వంశీకృష్ణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు యోగా గురువులతో కలిసి పలు రకాల ఆసనాలు వేశారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ప్రతిరోజు యోగా చేసి మానసిక ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలన్నారు. యోగా చేయడం వల్ల ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన ఆరోగ్యంతో భుజాన్ని నేల మీదే ఉంచి నిదానంగా నడుము భాగాన్ని మాత్రం పైకి లేయండి. నడుము భాగాన్ని పైకి లేపండి. సేతు బంధాసన, బ్రిడ్జి పోజ్ అంటాం. 1 2 3 4 5 down down 1 2 3 4 5. జస్ట్ రిలాక్స్. నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసేయండి. యథాస్థితికి వచ్చేయండి. अभी बहुत शानदार योगा कार्यक्रम चल रहा है। चाहे सीढ़ी ओपेरा हाउस की सीढ़ियां हो या एवरेस्ट की चोटी हो या फिर समंदर का विस्तार हो, हर जगह से एक ही संदेश आता है, योग सभी का है और सभी के लिए है. योग इज फॉर एवरीवन, बियॉन्ड बाउंड्रीज. యోగా డే సందర్భంగా 11వ యోగా డే సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభివృద్ధి ప్రదాత, ఈ రాష్ట్ర ప్రదాత, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు విశాఖపట్నం నందు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించి వారి సమక్షంలో 5 లక్షల మంది ఈరోజు యోగా ఆసనాలు చేస్తూ దాదాపు ఈ రాష్ట్రంలో కొన్ని వేల ప్రాంతాల్లో ఈరోజు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు గిన్నిస్ బుక్ రికార్డుకి ఈరోజు ఎక్కుతున్న తరుణంలో మన దేశానికి యోగాను అందించిన మన పూర్వీకులందరికీ కూడా మనం శిరస్సు వంచి నమస్కరించాలి. శరీర ఆకృతి కోసం, మానసిక వికాసం కోసం ఎంతటి ఒత్తిడినైనా ఎవరు నయం చేయింది ఒక్క యోగా నయం చేస్తుందంటే ఈరోజు దాన్ని సైంటిఫిక్గా తీసుకొని డాక్టర్స్ కాడి నుంచి మొత్తం కూడా ఈరోజు మనకి డాక్టర్లే దేవుళ్ళు అంటుంటే ఆ డాక్టర్లే ఈరోజు యోగాని అభ్యసించి వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షించుకునేటువంటి తరుణంలో మనం కూడా